నా పేరు త్రిలోక్య. నాకు మార్చ్ 24th ఒక పాప పుట్టింది. సో ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ నేను ఫస్ట్ వేరే దగ్గర చూపించుకునేదాన్ని. సో భయం వేసేది నాకు యాక్చువల్లీ. ఎలా చూస్తారు, మనకి తర్వాత ఏమైనా హెల్ప్ ఉంటారా ఉండరా, ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉండేవి మైండ్లో. కానీ తర్వాత మా పక్కింట్లో ఒక అమ్మాయికి మీరే డెలివరీ చేశారు మేడం. సో తన దగ్గర అడిగేదాన్ని నేను, ఎలా ఉంటుంది మీకు, ఎలా చేస్తారంటే తను చాలా బాగా చెప్పింది. సో దాంతో నేను ఇంకా మేడం దగ్గరికి వెళ్దాము. అండ్ నాకు కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ చెక్ పాయింట్స్ మనకి సాటిస్ఫై అవ్వాలి. అండ్ నా హస్బెండ్ కూడా మాకు మేనమామ, లైక్ మా అత్త కొడుకు. సో ఇదొక భయం ఉండేది. చాలా మంది చెప్తారు లైక్ కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి అంటే. మా ఫ్యామిలీలో జరిగాయి చాలా, డిఫెక్ట్స్ లేదు. కానీ బయట కొంతమందిని చూసున్నాను నేను, లైక్ కొన్ని డిఫెక్ట్స్ బై బర్త్ పుడతారు. సో ఆ భయం చాలా ఉండేది నాకు. ఆ మేడం చెప్తే స్కానింగ్లో చూసుకుందాము అని చెప్పారు. సో ఇదంతా ఇట్లా కుదరదు ఇంకా అనేసి నేను 4th monthకి వచ్చాను మేడం దగ్గరికి. వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు ఇదే అడిగాను ఫస్ట్ నేను, లైక్ నాది మాది లైక్ రిలేషన్ మ్యారేజ్. సో ఎలా ఉంటుంది అంటే మేడం వచ్చి ఏం కాదు, ఒక టెస్ట్ చేస్తాము, ఆ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఎలా ఉంటుంది, డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తాము అన్నారు. సో అది చేశాక ఏం కాదు అన్నారు. సో అప్పుడు ఇంకా సాటిస్ఫై అయ్యాను. తర్వాత నేను ఐటీ ఎంప్లాయ్. సో నాకు ఎలా ఉంటుందంటే రోజు వర్క్ స్ట్రెస్ ఉంటుంది. నా బేబీతో నేను మాట్లాడుకోవాలంటే కూడా ఫస్ట్లో చాలా టైం కుదిరేది కాదు నాకు. అండ్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను, మెటర్నిటీ లీవ్ పెడతానని చెప్పాక ఇంకా నాకు వర్క్ ఎక్కువ అయిపోయింది, లైక్ 9 monthsలో మెటర్నిటీ లీవ్. సో టాక్ టు బేబీ మేడం వాళ్ళు చెప్పినా ఒక్కొక్క రోజు చేసేదాన్ని కానీ ఒక్కొక్క రోజు చేసేదాన్ని కాదు. మా మదర్ డైలీ చేసేవాళ్ళు వచ్చి నిద్రపోయేటప్పుడు కానీ గుడ్ నైట్ చెప్పడం, కొన్ని మాటలు చెప్పడం, అలా చేస్తూ ఉంటే తను బాగా కదులుతూ ఉండేది. లైక్ మా మదర్ సౌండ్ చేయపడంగానే కదిలేది. సో ఓకే, అప్పుడు నాకు అర్థమైంది. సో ఓకే, టాక్ టు బేబీ చేస్తే తను కదులుతుంది. ఫస్ట్ నేను చేసినప్పుడు అసలు రెస్పాండ్ అయ్యేది కాదు. సో ఇంకా నేను అనుకునేదాన్ని నా వాయిస్ రెస్పాండ్ అవ్వదు అని. కానీ తర్వాత అలవాటు అవుతూ ఉండగా అప్పుడు రెస్పాండ్ అయ్యేది మొదలుపెట్టింది. అప్పుడు మా హస్బెండ్ కూడా కొంచెం నైట్ వచ్చినప్పుడు, మా హస్బెండ్ పవర్ ప్లాంట్లో వర్క్ చేస్తారు. సో డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి, కుదిరేది కాదు అసలు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏంటి తన్నట్లేదు అసలు, ఏంటి తన్నట్లేదు అసలు అనేవాళ్ళు. కానీ తను కూడా కొంచెం వాయిస్ రికగ్నైజ్ అయ్యాక, అలా అయిన తర్వాత కొంచెం తను చేయి పెడితే కొంచెం కదిలేది. ఓకే, అప్పుడు టాక్ టు బేబీ ఒక వాల్యూ మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో మన బేబీ కదులుతుంది, చేస్తుంది, మన మాట వింటుంది, ఇదంతా జరుగుతుంది. తర్వాత 6th month అప్పుడేమో నాకు కొంచెం బేబీ డోప్లర్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం హార్ట్ రిథమ్స్ డిఫరెంట్గా వచ్చాయి. సో స్కానింగ్కి రాశారు, వెళ్ళాను. కొంచెం రిథమ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఇక్కడికి రిపోర్ట్ తెచ్చాక నేను అక్కడే ఏడ్చేసాను యాక్చువల్లీ, మేడం దగ్గరే ఏడ్చేసాను. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మనం చాలా హోప్స్తో ఉంటాము. ఏమవుతుంది బేబీకి, ఎలా పుడుతుంది, ఏమైనా కాంప్లికేషన్స్ అవుతుందా, అసలు బయటికి వస్తుందా రాదా, ఇన్ని థాట్స్ నా మైండ్లో. మేడం రిపోర్ట్ చూసి నన్ను లోపలికి పిలిచే లోపల. కానీ మేడం పిలిచాక లోపలికి వెళ్ళాక మేడం చెప్పారు. అప్పటికి మేడం ఏం చెప్పారంటే, నేను ఒక డాక్టర్తో మాట్లాడాను ఆల్రెడీ, వాళ్ళు ఏం కాదు ఇది తగ్గిపోతుంది అని చెప్పారు. కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే అది మదర్, మనం అప్పుడప్పుడే తెలుస్తుంది కాబట్టి. కానీ మేడం చెప్పారు, కావాలంటే అక్కడికి వెళ్ళండి ఒకసారి, వాళ్ళతో మాట్లాడండి ఆ డాక్టర్తో. సో పక్క రోజు ఉదయాన్నే నేను వెళ్ళాను. ఆ రోజు రాత్రి కూడా నేను నిద్రపోలేదు అసలు. ఎలా అంటే ఏమవుతుంది బేబీకి, హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, ఆ రిథమ్ ప్రాబ్లం అంటున్నారు. అంటే నా మైండ్లో చాలా టెన్షన్స్, అసలు హార్ట్ ఎలా ఉంటుంది, వచ్చాక మళ్ళీ కాంప్లికేషన్స్ రాకూడదు, ఇన్ని అనుకునేదాన్ని. కానీ పక్క రోజు ఆ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాక నాగరాజ్ సార్ చాలా బాగా మాట్లాడారు, చెప్పారు. మేడం నిన్న మాట్లాడారు నాతో. నేను చెప్పాను మేడంకి, ఏం కాదు అసలు, ఇది జస్ట్ కామన్, ఒక్కొక్కసారి మీ స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేదంటే బేబీ నార్మల్ అలా ఉండొచ్చు అని. కానీ నాకు అంటే 90% ఓకే, కానీ ఇంకో 10% ఉంది. సో మా నాగరాజ్ సార్ వేరే సార్కి రాశారు. ఆయన పీడియాట్రిషియనే, కానీ కార్డియాలజిస్ట్ పీడియాట్రిషియన్. సో అక్కడికి కూడా వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి సార్ని అడిగాను, సార్ మీరు పేపర్ మీద రాసి ఇవ్వండి, పాప బాగుంటుంది, సో ఏం కాంప్లికేషన్స్ ఉండవు, అలా రాసిస్తే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పాను. సార్ రాసిచ్చారు నాకు పేపర్ మీద, ఏం కాదు, సేఫ్గా ఉంటుంది, ఏ కాంప్లికేషన్స్ రావు అని. సో ఓకే, ఇంకా కొంచెం మనసు లైట్ చేసుకొని వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ చెకప్ ఇంకో 10 daysలో నాకు మళ్ళీ రమ్మన్నారు. సో ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాక ఫస్ట్ నేను డాప్లర్ టెస్ట్ రూమ్లో అదే అడిగాను, లైక్ నాకు హార్ట్ బీట్ ఎలా ఉందో ఫస్ట్ చూసి చెప్పండి, ఆ రిథమ్ ఎలా ఉంది అని. సో వాళ్ళు చూడంగానే చెప్పారు, ఈసారి బాగుంది అన్నారు.
స్కాన్ తీస్తామన్నారు, కానీ నాకు భయం ఉండింది. సో ఈసారి వద్దు, నెక్స్ట్ టైం తీసుకుంటాను నేను స్కాన్, ఈసారి వద్దు నాకు అని చెప్పాను. మళ్ళీ 5 daysకి రమ్మన్నారు, వచ్చాను, స్కాన్ తీశాను, చాలా బాగుంది. సో అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ వచ్చేసింది, లైక్ మేడం చెప్పారు ఆ రోజు ఏం కాదని. సో అదొక పాయింట్ ఉంది నా మైండ్లో, కానీ కొంచెం భయం అలా జరిగింది. కానీ ఈ హార్ట్ రిథమ్ అంటే ఇప్పుడు మనకి 72 అట్లా ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ కావచ్చు లేదా కొంచెం తక్కువ కావచ్చు, అది ఆ రేట్ అనమాట. సో యూజువలీ రిథమ్ డిజార్డర్స్ మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్స్కి పోకపోతే అది సెట్ అయిపోతుంది. సో ఇది రేర్గా అన్కామన్గా చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పి ఆ సారి రాసి ఇచ్చిన తర్వాత మీరు దాని గురించి టాక్ టు బేబీ చేశారా? చేశాను మేడం, రోజు చేసేదాన్ని. నార్మల్ అయిపోవాలి. నెక్స్ట్ స్కాన్ కి వెళ్ళేటప్పుడు, ఆ రోజు నేను స్కాన్ కి వెళ్ళేటప్పుడు కూడా జయలలిత మేడం ఏమో లైక్ ఏం కాదు మీరు అనుకోని పోండి, మాట్లాడండి బేబీతో కాసేపు అని చెప్పారు. కానీ ఆ టెన్షన్ నేను మాట్లాడలేదు అసలు, ఎందుకంటే ఇలా కొంచెం రిధమ్ ఉంది స్కాన్ కి వెళ్ళని చెప్పిన అదే నా మైండ్ లో నడుస్తుంది. సో అందుకని నేను అసలు చేయలేదు. కానీ పక్క రోజు నుంచి ఇంటికి వెళ్ళాక రోజు చేసేదాన్ని. లైక్ కొంచెం హెల్తీగా ఉండాలి మనం, అది ఏం డిసార్డర్ రాకూడదు, అలా చేస్తుండేదాన్ని. ఇప్పుడు పాప చాలా హెల్తీగా ఉంది, లైక్ ఫీడింగ్ నేనే ఇస్తున్నాను, బాగా తాగుతుంది. అయితే రచ్చ చేయదు మేడం అస్సలు. తనకి ఏంటంటే 4 మనుషులు కావాలి యాక్చువల్లీ. మా ఇంట్లో ఏంటంటే మేము జాయింట్ ఫ్యామిలీ, మా అత్తగారు అమ్మగారు అందరం కలిసి ఉంటాము. సో తను ఎలా అంటే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటే కామ్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడకపోతే మటుకు కొంచెం సైరన్ లాగా ఇస్తుంది. సో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చాలా కామ్ గా వింటూ ఉంటుంది. అండ్ నాకు కొంచెం పాపే కావాలనుకున్నాను ఫస్ట్ లో, కొంచెం మనసులో ఉంది కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన 1 month లోపల మా నాన్నమ్మ గారు చనిపోయారు. సో నాకు మా ఇంట్లో అందరూ అబ్బాయిలే, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. సో మేబీ దాని వల్ల ఉంది. అండ్ నెక్స్ట్ మా నాన్నమ్మ నన్ను బాగా చూసుకునేవాళ్ళు, ఏది అనేది కాదు, నేనేమన్నా కూడా తను ఏమనేది కాదు, అలా ఉండేది. తను చనిపోయాక నాకు తను వస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ లోనే ఉన్నాను. ఇప్పుడు మా పాప పుట్టింది, అండ్ మా పాప మా నాన్నమ్మలాగే ఉంటుంది అసలు. మా నాన్నమ్మ కూడా చాలా యాక్టివ్, లైక్ ఆమె 83కి చనిపోయారు. 83కి చనిపోయినా ఆమె పని ఆమె చేసుకునేవాళ్ళు, ఇంట్లో పని అందరికి ఆమె చేసేవాళ్ళు. సో ఆ ఏజ్ వాళ్ళు నిజంగా గ్రేట్ అసలు. సో అలా తనలాగే ఉంటుంది. మాక్సిమం మా నాన్నమ్మ పోలికలతోనే పుట్టింది తను. యాక్టివ్నెస్ కానీ అదంతా మా నాన్నలాగే ఉంటుంది మేడం. సో ఇది అయిన తర్వాత టాక్ టు బేబీ అప్పుడు మీరు కొంచెం బాగా చేయగలిగారు. టాక్ టు బేబీ బాగా చేయగలిగాను. ఫస్ట్ అప్పుడు 6th month. టాక్ టు బేబీలో 2 చెప్పుకునేదాన్ని, యాక్టివ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఫస్ట్ హెల్తీ కావాలి, సో హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మా పాప బాగుంది, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ అదే అడుగుతాను. సో హెల్తీగా ఉంది, వెయిట్ గెయిన్ అంతా బాగుంది మేడం. నాకు కూడా సిజేరియన్ అయింది యాక్చువల్లీ. ఆ సిజేరియన్ కూడా నాకు ఫీవర్ రావడం వల్ల అయింది అసలు. లాస్ట్ డే నేను ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క సిస్టర్ మనం ఏమైనా డౌట్ ఉండి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఏ టైం అయినా రెస్పాండ్ అవుతారు, అది చాలా మంచిది అసలు. ఇక్కడ నేను మేడంకి నైట్ 11 o'clock ఒకసారి ఫోన్ చేశాను, నాకు స్టొమక్ పెయిన్ గా ఉందని. అట్లా మధ్యాహ్నం 3 o'clock ఒకసారి ఫోన్ చేశాను. సో ఏ టైంకి నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మనం అట్లీస్ట్ మనం కాల్ చేయలేని సిచ్యువేషన్ లో వాట్సాప్ చేసినా కూడా ఆ వాట్సాప్ కి రెస్పాండ్ అవుతారు వాళ్ళు. సో అది ఒక ప్లస్ పాయింట్. మళ్ళీ ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు మనము. తర్వాత మెడిటేషన్, నేను రోజులో 2 పూటలు చేయమంటారు కానీ నేను 1 పూటే చేసేదాన్ని. సో నాకు అది కొంచెం నా స్ట్రెస్కి ఫస్ట్ రిలీఫ్ మెడిటేషన్. సో కాసేపు మెడిటేషన్ చేసుకుంటే నేను ఆ రోజు చేసిన వర్క్ స్ట్రెస్ అంతా పోయేది. సో అప్పుడు పాపతో మాట్లాడేదాన్ని, బేబీతో. అండ్ నెక్స్ట్ ఒక నేమ్ పెట్టుకోమంటారు వీళ్ళు ఫస్ట్ థింగ్, లైక్ మీకు ఏదో ఒక నిక్ నేమ్ పెట్టుకోండి, ఆ నిక్ నేమ్తో పిలవండి, ఆ నిక్ నేమ్తో మాట్లాడండి మీరు అంటారు. సో అది కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బేబీ పుట్టాక ఆ నేమ్తో పిలుస్తూ ఉంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ మంత్ నేను చెప్పలేను, కానీ కొన్ని డేస్ అయ్యాక ఆ నేమ్తో తిరుగుతూ ఉంటారు. సో ఆ నేమ్ పెట్టి మాట్లాడండి మీరు, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఇంకా వాకింగ్ కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 10 minutes వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తే మనకి ఏ పెయిన్స్ రావు యాక్చువల్లీ. ఏక్స్ కానీ నాకు లెగ్ ఏక్స్ చాలా వచ్చేవి, అసలు తట్టుకునేదాన్ని కాదు. సో కాసేపు వాకింగ్ చేసిన, సన్లైట్ మార్నింగ్ వాకింగ్ సన్లైట్ చేస్తే చాలా బాగుంటుంది. సో అది మనకి ఏక్స్ తగ్గుతుంది. సో సన్లైట్ లో వాకింగ్ చేస్తే అది చాలా రిలీఫ్ ఇస్తుంది మనకి యాక్చువల్లీ, అదొకటి. కానీ అండ్ నెక్స్ట్ మెడిసిన్స్ చాలా తక్కువ ఇస్తారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకున్న దగ్గర నాకు డైలీకి 5-6 మెడిసిన్స్ ఉండేవి, ఇక్కడికి వచ్చాక నాకు 2 మెడిసిన్స్ డైలీ. తర్వాత డెలివరీ టైం అప్పుడు చెప్తాను. నాకు సిజేరియన్ ఆ రోజు నైట్ 7:40కి వచ్చాను. నేను యాక్చువల్లీ కాల్ చేశాను, ఇలా నాకు ఫీవర్ ఉంది, నేను అంటే
మార్నింగ్ డోలో వేసుకున్నానని చెప్పాను. లేదు వచ్చేయండి ఒకసారి మీరు చూస్తాము అని చెప్పారు. సో వచ్చేసాను. ఏం తీసుకురాలేదు, నేను వేసుకున్న డ్రెస్తో వచ్చేసాను వెళ్ళిపోవచ్చు అనేసి. కానీ వచ్చాక మేడం చూశారు, నాకు ఫీవర్ తగ్గట్లేదు, 102కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ పల్స్ 150లో ఉంది. సో మేడం వెంటనే ఎవరు వచ్చారని అడిగారు. మా ఫాదర్ మదర్ వచ్చారనగానే వాళ్ళు పిలిచి సిజేరియన్ చేసేయాలి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పారు. నాకు ఏ డెలివరీ నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మనకి లాస్ట్లో అది నార్మల్ అవుతుందా తెలియదు, సిజేరియన్ అవుతుందా తెలియదు. ఒకటి అనుకుంటే మనం అది అవ్వలేదు అని బాధ ఉంటుంది ఫస్ట్. సో ఏదో ఒకటి మనకి బేబీ వస్తుంది అంతే. నాకు ఫస్ట్ భయం ఏంటంటే సిలైన్, అది నొప్పి వేస్తుంది అనే భయం తప్ప నాకు డెలివరీ భయం లేదు. సో సిలైన్ పెట్టేటప్పుడు కూడా నేను చాలాసేపు లేట్ చేశాను. యాక్చువల్లీ సార్ వచ్చేసి ఉన్నారు పైన, మేడం కూడా రెడీగా ఉన్నారు, కానీ నేను లేట్ చేస్తున్నాను. అప్పుడు సిస్టర్స్ వచ్చి ఏం కాదు మీకు సిలైన్ మేము వేసేస్తాం చూడండి అని చెప్పారు. వాళ్ళు వేసింది కూడా నాకు తెలీదు. అలాగే డెలివరీ రూమ్కి తీసుకెళ్లారు. నాకు ఈ అనస్థీషియా అవన్నీ ఇచ్చేసాక నేను సినిమాల్లో చూసినట్టు కొంచెం మనకి కట్ చేస్తుంటే పెయిన్ వస్తుంది, తెలుస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కట్ చేసేసారు తెలీదు, బేబీ బయటకు వచ్చి ఏడుపు వచ్చేదాకా తెలీదు. నాకు డెలివరీ అయిపోయింది, ఒక బేబీ బయటకు వచ్చేసింది అని కూడా తెలియదు అసలు నాకు. నేను వెయిట్ చేస్తున్నాను, కట్ చేస్తారు, పెయిన్ వస్తుంది, అప్పుడు మనకు తెలుస్తుంది. మూవీస్లో మనం చూస్తాం కదా బాగా అలాగా. సో బేబీ బయటకు వచ్చేసింది, హెల్తీగా ఉంది. ఇక్కడ నేను డెలివరీ ఆపరేషన్ లైక్ హాస్పిటల్లో 6 days ఉన్నాను. 6 days వీళ్ళ సపోర్ట్ మనకి చాలా హెల్ప్ఫుల్. అసలు ప్రతి ఒక్క సిస్టర్ కానీ నేను ఏమైనా హెల్ప్ కావాలి అని వెంటనే పిలిస్తే వెంటనే వచ్చేసేవాళ్ళు లేట్ చేయకుండా. అండ్ ఫస్ట్ మిల్క్, నేను ఓటీలో ఉండగానే వీళ్ళు ఫస్ట్ మిల్క్ పాపకు పట్టించారు. అది నిజంగా మేడం చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే ఆ మిల్క్లో మనకి బేబీకి చాలా హెల్ప్ఫుల్ ప్రోటీన్స్ కానీ హెల్త్కి సంబంధించి చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిస్టర్స్ హెల్ప్ఫుల్గా చాలా, అంటే ఎలా అంటే నాకు అట్లీస్ట్ నేను లేవాలన్నా కూడా నాకు భయంతో లేచేదాన్ని కాదు, ముందు భయంతో లేచాను ఏమవుతుందో, పెయిన్ వస్తుందేమో అని. కానీ సిస్టర్స్ వచ్చి ఏం కాదు లేవండి, మీరు లేస్తేనే అవుతుంది, లేదా ఈ హెల్ప్ కావాలంటే ఈ హెల్ప్ కానీ అన్ని హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు మనం అడిగింది. సో దానికి వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. కింద సిస్టర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళేంటి మనము హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి బయటికి వెళ్ళలేము. అండ్ తర్వాత అరుణ మేడం కానీ ప్రమీల మేడం కానీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఏ డౌట్ ఉండి మా తమ్ముని కూడా పంపించాను ఒకసారి నేను రాలేని సిచ్యువేషన్లో. వాళ్ళు మా బ్రదర్తో ఫోన్ మాట్లాడించి నాకు మెడిసిన్స్ ఇచ్చారు. సో అది కూడా నాకు ఆ టైంకి నాకు ప్లస్ పాయింట్, అది నేను రాలేని సిచ్యువేషన్లో వాళ్ళు చేసినందుకు. సో ఇలా చెప్పుకుంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళు చెప్పేవి కరెక్ట్గా చేస్తూ ఉంటే మనం చాలా హెల్తీ బేబీని ఇస్తాం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ డెలివరీని మైండ్లో అసలు పెట్టుకోకూడదు. అది పెట్టుకుంటే మటుకు మనం చాలా ఆ లో ఫీల్నెస్ ఉంటుంది మనకు కొంచెం. సో అది లేకుండా చూసుకోవాలి. చాలా బాగా చెప్పామమ్మా. సో డయట్ ఏం తీసుకునేవాళ్ళు? ఆ డైట్ నాకు మేడం వాళ్ళు చెప్పారు, కానీ ఆ డైట్ నాకు అసలు పోయేది కాదు. ఎందుకంటే నాకు స్పైసీ ఫుడ్ ఎక్కువ ఇష్టం. అసలు నేను తినేదాన్ని కాదు స్పైసీ ఫుడ్, కానీ ప్రెగ్నెన్సీలో స్పైసీ, చాలా స్పైసీ. ఎలా అంటే కారం ఇచ్చి తిను అన్నా తినేసి, అంటే స్పైసీ ఫుడ్ తినేదాన్ని. కానీ ఆకుకూరలు బాగా తీసుకున్నాను. లైక్ బ్లడ్ అది పడాలనేసి ఆకుకూరలు బాగా తీసుకున్నాను. నాకు బ్లడ్ సరిపోయేంత ఉంది. సో డెలివరీ అయిన తర్వాత బేబీ పెరిగే కొద్ది బేబీకి ఎక్కువ స్పైసీ ఇష్టం అవుతుందా అని? ఏది ఇచ్చినా తింటుంది మేడం. లైక్ ఇప్పుడు ఏ మెడిసిన్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు కొంచెం మెడిసిన్స్ ఇస్తారు కదా, ఏ మెడిసిన్ పోసినా కూడా అట్లా. యాక్చువల్లీ నేను అసలు అలా తినను. నేనేందంటే కొన్నే తింటాను, కొన్ని నాకు అసలు సగించవు. కానీ మా పాపని చూస్తే నాకు అలా అనిపించదు. ఎందుకంటే ఏది వేసుకున్నా కూడా నోట్లో ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తూ ఉంటుంది మేడం. అది చేదుగా ఉందో నాకు అర్థం కాదు, స్వీట్ గా ఉందో నాకు అర్థం కాదు. అసలు ఏడవదు ఫస్ట్ థింగ్. లైక్ ఓన్లీ మిల్క్ టైం అయినప్పుడు ఏడుస్తుంది. మీరు ఆ పాయింట్ స్పెసిఫిక్ గా డాక్టర్ బేబీలో చెప్పుకున్నారా? నేను కాదు మేడం, మా మదర్ చెప్పుకున్నారు. నేను తక్కువ, మా మదర్ చెప్పేవాళ్ళు లైక్ హెల్తీగా పుట్టాలి, అమ్మని ఏడిపికూడదు, అమ్మకి చెప్పిన మాట వినాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ 6 months తర్వాత మళ్ళీ ఆఫీస్ లో జాయిన్ అయిపోవాలి మేడం. సో మా మదర్ చెప్పుకునే వాళ్ళు బాగా. అండ్ మా అత్తగారు సపోర్ట్ కానీ బాగుండేది. నేను అసలు ఏం వర్క్ చేయలేదు, చెయ్యాలి అసలు, కానీ నేను చేయలేదు. మా మదర్ మా అత్తగారే చేసుకునే వాళ్ళంతా. సో వాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంది నాకు. అండ్ నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు, మా మదర్ మాట్లాడుతుంది, రోజు మాట్లాడుతుంది, ఇప్పుడు మాట్లాడుతుంది. లైక్ నాతో ఎలా ఉంటుందో మా మదర్ లేకపోతే కూడా అలాగే ఉంటుంది. లైక్ మళ్ళీ మనకి 5 o'clock లేస్తుంది, నేనైతే లేవను అసలు ఆ టైంకి. నాకు డీప్ స్లీప్ టైం అది. పాప 5 o'clock లేస్తుంది. సో మా మదర్ వచ్చి ఎత్తుకొని కొంచెం హాల్లోకి తీసుకెళ్తే కామ్ గా ఉంటుంది మేడం, అస్సలు ఏడవదు. సో
సో టాక్ టు బేబీ ఎవరు చేసినా బేబీ రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీ హస్బెండ్ తో ఎట్లా ఉంది బేబీ? మా హస్బెండ్ తో కూడా మేడం ఏమైనా ఎత్తుకొని ఉంటే చాలా కామ్ గా ఉంటుంది అసలు. ఏమైనా మాట్లాడుతున్నా కూడా కళ్ళు ఇట్లా ఇట్లా ఇట్లా, అది వాళ్ళకి వినిపిస్తుందో వినిపిదో నాకు కరెక్ట్ గా తెలీదు, కానీ కళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఆ రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తుంది మేడం. సో ఆ రెస్పాన్స్ అనేది ఎక్కడా చేయదు అండ్ ఏడవదు. అది ఫస్ట్ థింగ్ మా మదర్ చెప్పేవాళ్ళు, లైక్ రచ్చ చేయకూడదు, కామ్ గా ఉండాలి, మమ్మీ కోఆపరేట్ చేయాలి, తర్వాత మమ్మీ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు మాతో ఉండాలి, అలా చెప్పుకునేది. సో సిజేరియన్ అయింది అని బాధ లేదు? లేదు మేడం, అసలు నేను పెట్టుకోలేదు. నన్ను మేడమ్స్ అడిగినా కూడా చెప్పేదాన్ని ఏ డెలివరీ మా మదర్ చెప్పేవాళ్ళు నార్మల్ అయితే బాగుండు అనేసి. నాకైతే ఆ భయం లేదు, ఎందుకంటే ఏ డెలివరీ మనం ఆ టైంలో చెప్పలేం, నార్మల్ అవ్వచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ తో సిజేరియన్ అవ్వచ్చు. సో ఆ భయం పెట్టుకుంటే మనం అస్సలు వెళ్ళలేము ఆ టైంకి. సో అందుకని నేను ఏది పెట్టుకోలేదు. సిజేరియన్ అయినా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఇప్పుడు నాకు 1 month అయింది, నాకు పెయిన్స్ అన్ని కూడా ఏమి ఇవ్వలేదు నాకు. ఇక్కడ ఇచ్చిన మెడిసిన్సే, విటమిన్స్ అవి ఇచ్చారు అంతేగాని పెయిన్ కిల్లర్స్ ఏం నేను వేసుకోలేదు. తర్వాత ఇప్పుడు బాగుంది మేడం. 1 month నాకు తెలిసి నేను బాగానే రికవర్ అయిపోయాను. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సిజేరియన్ అవసరమైతే మనం ఇష్టంగా దాన్ని ఒప్పుకునేటట్టు తర్వాత రికవరీ అనేది బాగుంటుంది. మనం మనసులో డౌట్ పెట్టుకొని అయ్యో సిజేరియన్ అయితే అట్లా అయిపోతుంది, నడువు నొప్పి వచ్చేది, నడవడం కష్టం, మన పని, అట్లా డౌట్ ఉన్నప్పుడే మనం ఎంత బాగా చేసినా ఇక్కడ మనం అన్ని జాగ్రత్తలు సర్జరీ అప్పుడు తర్వాత అన్నీ చేసుకుంటాం కాబట్టి ఎంత బాగా ఉన్నా కూడా వాళ్ళు అది ఒప్పుకోలేరు, ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది. అందుకనే చెప్తాను, సి సెక్షన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. బేబీ బాగుంది, బేబీ కోసం చేసుకుంటే ఖచ్చితంగా అది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే సిజేరియన్ వల్ల మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత నెక్స్ట్ మనం బాగున్నప్పుడు మన బేబీని కూడా బాగా చూసుకోగలుగుతాం. చాలా థ్యాంక్స్ త్రిలేఖ్య. థ్యాంక్స్ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.